మాయ ఈ వీడియోలో నువ్వు జపనీసు, చైనీసు, కొరియన్ దేశాల్లో ఎక్కువగా తినే ఫుడ్ చూడబోతున్నావు. కంగారు పడుకు, బతుకున్న జంతువులు తినేయట్లేదు, వండినియే ఇస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది ఆడోళ్ళు చూస్తున్నారు కదా, కొరియన్ సిరీస్ లు, BTS లు అయ్యో ఉన్నాయి. ఆ దేశంలో కూడా ఇలాంటి తిండే తింటారా అంట. మరి అక్కడ ఎవడో కనబడి చెప్పాడు. అయితే ఈ రెస్టారెంట్ వచ్చి హైటెక్ సిటీ గలేరియా మాల్ లో ఉంటది. ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉంటది మాయ. దీని పేరు వచ్చి హాలువో అంట, HALUO. దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం హలో అని అర్థం అంట చైనా భాషలో. నాకు తెలీదు, గూగుల్ తల్లి అడిగితే చెప్పింది. ఇది ఒక ఓరియంటల్ కేఫ్ అండ్ కిచెన్ మాయ. బయట వచ్చేసి మొక్కలు గట్టా ఉన్నాయి. ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే రెస్టారెంట్ అయితే చిన్నదే, అంబియన్స్ కూడా నార్మల్ గా ఉంది. గోడ మీద ఏవో మొక్కలు, సమురాయిలు ఉంటారు తెలుసా నీకు? అదే చిన్నప్పుడు కార్టూన్ లో వచ్చాయి కదా, నింజా హటోడి. భూతే మాట్లాడలేదు నేను. అలాంటి బొమ్మలన్నీ ఉన్నాయి గోడ మీద. పర్లేదు, రెస్టారెంట్ లోపల కొంచెం ఆ చైనీస్ పైప్ తీసుకొచ్చారు. బిల్ ఎంత అయిందో లెక్క పెట్టు. ఆ బిల్లు మీద మేము 50% ఆఫర్ తీసుకున్నా. అది ఎలాగో లాస్ట్ లో చెప్తా. ఇంకా వెళ్ళి కూర్చోగానే మా ముందు ఇలాంటి బౌల్ ఒకటి పెట్టారు మాయ. దీని పేరు కిమ్చి అంట. ఇది క్యాబేజీ అంట మాయ. అది ఏ సాస్ లో నానబెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. చికెన్ అనా గొప్ప పగిలిపోద్ది. కాంప్లిమెంటరీ గా చికెన్ ఎందుకు ఇస్తారా? క్యాబేజీ. ఇంకా దీని టేస్ట్ అంటావా? కొంచెం తీగా పూలగా, గొంతులోకి వెళ్ళిన తర్వాత కారంగా ఉంది. ఫ్రీగా ఇచ్చారు కదా, కొక్కుతుపడి ఎక్కువ తినేస్తే రేపొద్దున మోసం కట్టేసుకుంటాయని వదిలేసాం. ఫస్ట్ ఒక సూప్ చెప్పాం మాయ. అది చూడడానికి ఇలా ఉంది. పైన ఏదో రెడ్ కలర్ సాస్ ఒకటి వేసారు. తిట్టుకోనంటే ఒకటి చెప్తున్నా, చూడగానే నాకు కాకినట్టు గుర్తొచ్చింది. ఇక దాన్ని అలా కలిపి లోపల క్యాబేజీ ముక్కలు, ఏవో ఆకులు, బాయిల్డ్ ఎగ్ ముక్కలు, అక్కడక్కడ చిన్న చిన్న చికెన్ ముక్కలు తగిలి లోపల నూడిల్స్ కూడా ఉన్నాయి. ఏం పేరు దీని పేరు? లక్ష సూప్ రమాయ. ₹1,00,000 కట్టాలనా? నీ సూప్ ₹1,00,000 ఎందుకు ఉంటదిరా? ₹245. ఇక దీని టేస్ట్ అంటావు మాయ. తీగా ఉంది, కారంగా ఉంది, ఫుల్ క్రీమ్ లా ఉంది మాయ. అది పర్వాలేదు, బానే ఉంది. కొత్తగా సూప్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. మన రెగ్యులర్ సూప్ లా ఉండదు, ఫుల్ క్రీమీ లా ఉంటది అనమాట. నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్టర్లు చెప్పాం మాయ. ఈ స్టార్టర్ పేరు గాయ్ సాయ్ తకరాయ్ అంట. పేరులో సాయి అని కనబడింది కదా, మన ఇండియన్ స్టైల్లో ఉంటదేమో అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను మాయ. ఇది లెమన్ గ్రాస్ ఫ్లేవర్ తో ఫ్రైడ్ చికెన్ లో సోయా సాసు, చిల్లీ సాసు, ఆ కిచెన్ లో వాడే వైన్ ఏదో ఉంటదంట. మనకి బార్ లో దొరికే వైన్ కాదు, అది వేసి కుక్ చేస్తారంట. తీసుకొచ్చారు. మంచి కలర్ఫుల్ గా ఉంది మాయ. పైన క్యాప్సికమ్, ఆ చిల్లీలు, ఆ వెల్లుల్లిపై ముక్కలు తెగానేస్తున్నాయి. రెస్టారెంట్ ఏదైనా మనం ముక్క నొక్కందే తినం కదా, భలే సాఫ్ట్ గా ఉంది చికెన్. ఇంకా దీని టేస్ట్ అంటావా? చాలా బాగుంది మాయ టేస్ట్. మనం నార్మల్ గా రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు చైనీస్ స్టార్టర్లు తింటాం చూడు, చిల్లీ చికెన్ అలానే ఉంది, కానీ కొంచెం ఫ్లేవర్ మారింది. కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా ఉంది. పర్లేదు మాయ, వెళ్తే ట్రై చేయొచ్చు ఈ స్టార్టర్. దీని కాస్ట్ ₹365 వేశారు. తర్వాత చిల్లీ ప్రాన్స్ తంగరా స్టైల్ అంట. ఈ టాంగ్రా అనేది కోల్కతాలో ఒక ఏరియా అంట మాయ. ఇక్కడ ఇండో చైనీస్ స్టార్టర్లు చాలా ఫేమస్ అంట. ఆ స్టైల్లో ఉంటది అన్నారు. అయితే ఇది గార్లిక్, బెల్ పెప్పర్, సిలాంత్రో అంట. అదేంటో మరి. తర్వాత చాయ్ చిల్లీ, ఆయిస్టర్ సాస్ అండ్ వైన్ ఇలాంటివన్నీ వేసి కుక్ చేస్తారని చెప్పారు. సరే, ఆ సొల్లంతా మాకు ఎందుకని తెచ్చే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తామంటే తెచ్చారు. అది ఏ యాంగిల్ లో కూడా నాకు రొయ్యలా కనబడలేదు మాయ. చూడడానికి అయితే ఇంత ముందు స్టార్టర్ ఉన్నట్టే ఉంది. ఇది ఏం చేశారంటే రొయ్యని మధ్యలో కట్ చేసి దాన్ని ఫ్లాట్ గా చేసి డీప్ ఆయిల్ లో ఫ్రై చేసి ఇందాక చెప్పిన సాసులన్నీ వేసేసి వండేసి తీసుకొచ్చారు. భయపడుతూనే టేస్ట్ చూసాను, కానీ అవి బాబాయ్ సాగు కొట్టారు మాయ. టేస్ట్ చాలా బాగుంది, కాకపోతే ఫుల్ ఆయిల్ ఉంది. నవ్వులుతుంటే నోటికి ఆయిల్ తెలిసిపోతుంది. కొత్తగా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, చెత్తగా మాత్రం ఉండదు, నాది గ్యారంటీ. దీని రేటు ₹435 వేసారు. ఆ తర్వాత మీలో ఎవరైనా నరూటో ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళకి తెలిసింది. దీని పేరు కొరియన్ రామన్ బౌల్. ఒక బౌల్ లో ఇలా తీసుకొచ్చారు మాయ. పైన కొన్ని వెజ్జీస్, స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్ కనబడుతుంది. దాన్ని తినడానికి చాప్ స్టిక్స్ తీసుకొచ్చారు. దాంతో మనకు తినడం రాదు, అందుకనే పక్కన స్పూన్ కూడా పెట్టారు. ఫస్ట్ ఆ సూప్ టేస్ట్ చూసాం మాయ. ఏదో తేడాగా అనిపించింది. తర్వాత ఎలాగోలాగా లోపల చికెన్ ముక్క ఒకటి ఉంటే దాన్ని తీసి టేస్ట్ చూసా. ఈ చికెన్ అయితే బానే ఉంది, బాయిల్డే, కాకపోతే కొంచెం గ్రిల్ కింద చేసి అందులో వేశారు. నూడిల్స్ కూడా ఉన్నాయి లోపల. ఆ నూడిల్స్ టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. లోపల బ్రోకోలీ ఇలా చాలా ఉన్నాయి మా వెజ్జీస్ అన్ని. అది చెప్పుకుని ఒక 2 బౌల్స్ అడిగితే ఇస్తున్నారు. మనమే ఆ బౌల్స్ లో వేసుకుని ఒక 4 తినేచ్చు దీన్ని. ఇందాక చెప్పినట్టే ఏదైనా కొత్తగా తినాలనుకుంటే ఇది తినండి. దీని కాస్ట్ వచ్చి ₹485 వేసాడు. ఆ తర్వాత కుంగ్ పో రైస్ అంట. ఇదేంట్రా కుంఫు చేసే వాళ్ళు ఎవరన్నా వండుతారా అనుకున్నాను. అది ఎలా ఉందంటే ఓ పక్కన మొత్తం చికెన్ స్టార్టర్ లా ఉంది, ఓ పక్కన మొత్తం ఫ్రైడ్ రైస్ లా ఉంది. ఇంకా సాస్ ని రైస్ ని మిక్స్ చేసుకుని టేస్ట్ చూసాం. ఫస్ట్ స్పూన్ టేస్ట్ చూడగానే ఫుల్ కాలిపోయింది మా నోరంతా, చాలా వేడిగా ఉంది. ఆ తర్వాత టేస్ట్ తెలిసింది. ఆ 2 మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు ఎక్కువైంది అనిపించింది. ఆ సాసు మరీ ఘాటుగా అంటే అదో స్టైల్లో ఉంది, మనకి నచ్చదది. ఈ టైప్ ఫుడ్ అలవాటు ఉంటే మాత్రం ఇది ట్రై చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చి ₹475 వేసారు మాయ. బిల్లు లెక్క పెట్టావు కదా, మొత్తం ట్యాక్సులతో కలిపి 2200 అయింది. అయితే మేము 1100 బిల్లు కట్టాం. అది ఎలా అంటే మనకి పిగ్గీలు, టొమాటోలు ఉంటాయి కదా యాప్స్, అందులో డైనింగ్ అనే ఆప్షన్ ఉంటది మాయ. అందులో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, అది ఎత్తుక్కుంటే ఇది
కనబడింది. అయితే 50% డిస్కౌంట్ అని ఉంది. వెంటనే బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. మీరు కూడా కొన్ని రెస్టారెంట్లు అలా ఉంటాయి, డబ్బులు సేవ్ అవుతాయి. పైకి తెంగరోళ్ళ కనిపించిన మాకు కూడా బుర్ర ఉంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా? ఎప్పుడు ఫుడ్ వీడియోలే కాదమయ్యా, మన వ్లాగ్స్ కూడా చూడడం మొదలు పెట్టామంటే ఎడిక్ట్ అయిపోతాం. మళ్ళీ రేపు పొద్దున 8 వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.